ప్రభుత్వ అండదండలతో భూములు కబ్జాలు పెట్టి రంజిత్ రెడ్డి గారు ఎవరైతే బాధితులు ప్రశ్నిస్తున్నారో అడుగుతున్నారో వాళ్ళ మీద ఉల్టా బెదిరింపులు అక్రమ కేసులు పెట్టడం జరుగుతుందని చెప్పి బాధితులు మనతో పాటు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది అసలు దీనికి సంబంధించి? సో మేము ఈ అచ్యుత్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆనరబుల్ ప్రెసిడెంట్గా, జనరల్ సెక్రటరీగా కపిల్ కుమార్ శర్మ గారు ఉన్నారు, మొత్తం దీన్ని చూసేవారు. సో దీన్ని లీజు కంటిన్యూ ఒక బిల్డింగ్ 5 ఎకరాల భూమిలో బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ చేసి వ్యాపారం చేసి ఇతరుకి రెంట్కి ఇచ్చేటువంటి స్థితి కొనసాగుతున్నది. సార్ అది ఎవ్రీ ఇయర్ రీఅగ్రిమెంట్ జరుగుతుంది పోతుంది. మనకు రావాల్సినది రంజిత్ రెడ్డి అండ్ టీం ఎంట్రీ అయిన తర్వాత 6,61,00,000 రూపాయల పచ్చిలకు బకాయి ఉన్నది. అది ఇది 66,000కు సంబంధించిన అడుగుల స్థలము, ఇది డెఫినెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తే అది కాదు ఇస్తామని చివరికి ఒక ఫోర్జరీ డాక్యుమెంట్, అసలు అదంతా కాదు 29,000 అని చెప్పి ఒక డాక్యుమెంట్ సృష్టించి అలా ఎన్సీఎల్టీలో పెట్టారు. అది కాదు బాబు ఇది ఒరిజినల్గా ఇది అని మేము చెప్తే లాస్ట్ కొలిపించారు, చేసిర్లు, అది ఎక్కువ కూడా వచ్చింది. ఆ ఫోర్జరీ డాక్యుమెంట్ చేసి మమ్మల్ని అన్యాయం చేస్తున్న డబ్బులు ఇవ్వడం లేదని కపిల్ కుమార్ శర్మ గారు పోయి పోలీస్ స్టేషన్లు ఇస్తే పోలీసు వాళ్ళు పట్టించుకోరు. ఎన్సీఎల్టీలో ఇది అన్యాయం, ఇది అక్రమం అని చెప్పి రుజువు చేసిన తర్వాత పోలీస్ స్టేషన్లో పెడితే కేసు రిజిస్టర్ అవుతుంది. వాడు డబ్బులు ఇవ్వడు, కేసు రిజిస్టర్ అయితే పోలీసు వాళ్ళు పట్టించుకోరు. న్యాయం ఎఫ్ఐఆర్ అవుతుంది, ఎఫ్ఐఆర్ మీద ఇన్వెస్టిగేషన్ ఉండదు. ఆయన అన్యాయం జరిగి నాకు డబ్బులు ఇవ్వాలని పోతే ఆయన వాళ్ళ సెక్యూరిటీతో ఈయననే దౌర్జన్యం చేసి కొట్టి మరి సంపడానికి వచ్చిన ఆయన కేసు రిజిస్టర్, అరెస్టు. అసలు న్యాయం కోసం కొట్టాడటోని నిజాయితీగా అన్ని ఎవిడెన్సులు ఉన్నోడిని లోపలేస్తారు. అన్యాయం, అక్రమాలు, దుర్మార్గం, దోపిడీ చేసేటోడు, అక్రమాలు చేసేటోడు మరి వాడిని సెక్యూరిటీ చేసేటువంటి పరిస్థితి ఈ వ్యవస్థలో ఉన్నది. కానీ పోలీసుల అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, అజా ఎవరు కాపాడరు, జాగ్రత్తగా నిజాయితీగా చేయండి. రంజిత్ రెడ్డి చేసే అక్రమాలపైన మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీ అండదండలతో మరి దౌర్జన్యం చేస్తున్నారు, బయట ప్రజలు అవుట్రైట్గా చెప్తున్నారు, దాన్ని సరైన చర్యలు తీసుకోవాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ వేమ నరేందర్ రెడ్డి ఓపెన్గా ఆయన పేరు చెప్తున్నారు. కాబట్టి ఆయన సరైన పద్ధతిలో ఉండండి, లేకపోతే మీ ప్రజాపాలన అనేది ఉండదు. ప్రజలను మోసం చేసి గతంలో నష్టం జరిగిందని నిన్ను అనుకున్నారు, నువ్వు కూడా అట్లనే చేస్తే నువ్వు కాలగర్భంలో కలిసిపోతే జాగ్రత్త ఉండమని చెప్తున్నావు. అంటే ఇప్పటిదాకా ప్రభుత్వంలో ఉన్న నాయకులతో ఏమన్నా కలిసే ప్రయత్నం చేశారా మీరు? మేము ఈ ప్రభుత్వంలో ఉన్న నాయకులు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను కలిసాం, రిప్రజెంట్ చేశాం. వెంటనే స్పందించి డీసీపీకి ఫోన్ చేసి తక్షణమే ఏంటి ఇది న్యాయం ఎదురుంటే అటు చేయండి, మంచి రెస్పాన్స్ ఇచ్చాడు. వెంటనే ఫోన్ చేశాడు. మైనంపల్లి హనుమంతరావు గారికి కలిసాం, వారు వెంటనే స్పందించి వాట్ ఈజ్ అని అంటే ఇది వేమ నరేందర్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యండి, అది చేయలేమని ఓపెన్ మా ముందే స్పీకర్ చేసి ఆయనకు మాట్లాడు. వాడు సరే ఆయన భాషలో హూ ఈజ్ దట్ ఫెల్లో వేమ నరేందర్ రెడ్డి, ఆ రేవంత్ రెడ్డికి చెప్పాం, అని పక్కన పెట్టుకుంటే నీ ప్రభుత్వంలో కూలిపోతామని చెప్పా, నువ్వు న్యాయం చట్ట పరిధిలో కరెక్ట్ వాళ్ళకు న్యాయం చేయమని ఓపెన్ చేశాడు మైనంపల్లి. అదే సుధీర్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే కూడా రిప్రజెంట్ చేశాం. వంశీధర్ రెడ్డి డీసీసీ అధ్యక్షుడు కూడా చెప్పాం. ముందు కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రం రిప్రజెంట్ చేశాం. రేపు ఇది కదలకపోతే బీజేపీల దగ్గర పోతాం, వామపక్ష సిపిఐల దగ్గర పోతాం, అన్ని పార్టీల దగ్గర పోతాం, కుల సంఘాల దగ్గర పోతాం, ప్రచారం చేస్తాం, ఇక కలెక్టర్ ఆఫీసులో ముట్టడి చేస్తాం. చివరికి ఆడెవడైతే రంజిత్ రెడ్డిను వాని ఇల్లు కూడా ముట్టడి చేస్తాం. ఏదోటి ఆయన యొక్క బండారాన్ని ప్రజల ముందు ఉంచుతాం, ఎండగడతాం. వేమ నరేందర్ రెడ్డికి సంబంధించి ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్తా ఉన్నారు, కానీ ఏ రకమైనటువంటి ఇన్వాల్వ్ అంటే అధికార పార్టీ, డబ్బు, ఆడు మనోడు, వాడు ఏదో వ్యాపారం చేస్తారు, కాపాడు. అధికారులకు ఏం చెప్తారు, మనోడు అని చెప్తారు. సీఎం తర్వాత సీఎం, అది అధికారికంగా లేదు కాబట్టి అధికార ప్రతినిధి కదా, మొత్తం అధికార అడ్వైజర్ కదా, ఆయన చెప్పిండంటే సీఎం చెప్పినట్టు. కాబట్టి ఆయన చెప్పిండంటే ఓపెన్గా డీసీపీ కోటిరెడ్డి గారు ఓపెన్గా చెప్పారు, వేమ నరేందర్ రెడ్డి గారు ఉన్నారు, వారు చెప్తున్నారని మేము స్వయంగా విన్నాం. సీఎంకి కూడా తెలిసే ఉంటుంది, అది ఉన్నది అని భావిస్తున్నాం. ఆయన చెప్పినట్టు ఆయనకు ఉన్నదా లేదా, ఆయన కంటిన్యూ, ఆయన ఇప్పటికే నిలువై ఉంటే విత్డ్రా చేసుకో, ఆయన పైన చర్యలు తీసుకో. రంజిత్ రెడ్డిని పిలిచి అటువంటి చేయకూడదని హెచ్చరిక చేస్తే అతని పార్టీ నుంచి సస్పెండ్ అయ్యి, అది నీ నిజాయితీ నిరూపించుకో. అక్రమాలను విడిపిస్తున్నావు అని చెప్తా ఉన్నారు ప్రభుత్వంలో, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో. మళ్ళీ ఇలాంటి భూ స్కామ్లు ఏంది డైరెక్ట్ సీఎం దాకా పోతా ఉన్నది, ఇలాంటి సమస్యలు ఏం చెప్తే న్యాయంగా ఈ కాంగ్రెస్ చాలా మంచిదని కాంగ్రెస్ ప్రజలు ఓట్లు వేయలే. ఆనాడు ఆ ప్రభుత్వం మీద ఉన్నటువంటి అవిశ్వాసంతో ఇదిని గెలిపించారు. ఇది అదే
దోపిడీదారులకు ఇన్లోడ్ అన్లోడ్ ఏది అధికారం వస్తే దానికి మార్చడం. ఈ దోపిడీదారులను సొరబడతాను, దుర్మార్గులే సొరబడతాను, రాజకీయాలే డబ్బుతో ఉన్నటువంటి పరిస్థితులు డబ్బు కూడా వాణి చేసే పరిస్థితి. రంజిత్ రెడ్డి చరిత్ర ఏమిటి? ఆయన చరిత్ర చూస్తే మొత్తం చదువుతాం. అనే కరీంనగర్ ఉమ్మడి జిల్లా గొల్లపల్లి, అక్కడి ఆడ పుట్టిండు, వరంగల్ వచ్చి ఆడ పెరిగిండు, వీడికి వచ్చి ఈటల దగ్గర కోళ్ళ చిన్న పిల్లల బేరం చేసిండు, ఏదో ఆక్రమణ చేసిండు, సంపాదించిండు, ఎదిగిండు. సరే ఆర్థిక ఆయన ఏం చేసిండు, పోయిండు. ఇలాంటి పేదలను, ప్లాట్లను, భూములను కబ్జా చేసి పేదవాళ్ళ పొట్టన కొట్టదని కొట్టినటువంటి వ్యక్తి మీద చర్యలు తీసుకోమని మేము విజ్ఞప్తి చేస్తాం. ఎంతమంది ఉన్నారన్నా మొత్తం ఈడ బాధితులు? ఈడ న్యాయంగా ఈ వెంచర్లో 300 ప్లాట్లు, ఒక్కొక్క ప్లాటు 1000 గజాలు ఉంటుంది. అసలు ఆయనకి బిల్డింగ్స్ తప్ప స్థలము, ఒక పార్కింగ్ 2 వీలర్ పెట్టుకునే పార్కింగ్ స్థలం కూడా లేదు. ఇప్పుడు ఆయన ఎంట్రీ కావడానికి, ఇప్పుడు ఆయన ఎంట్రీ కావడానికి స్థలం నిలబడడానికి లేదు, బిల్డింగ్లే. ఆయనకు వాళ్ళు క్లియర్గా బ్యాంకర్స్ ఇచ్చినటువంటి స్కెచ్ మ్యాప్ గీసి ఇచ్చిళ్ళు, స్థలమే లేదు. ఆయనకి ఏం కావాలంటే వీళ్ళందరినీ నిలబట్టి ప్లాట్లను, ఇప్పుడు కొన్న వాళ్ళంతా ఇక్కడ లేరు, ఇతర దేశాల్లో ఉన్నారు, ఏదో 1000 గజాలు మంచిగా కొట్టుకోవాలని అనుకున్నారు, వాళ్ళు లేరు. దాని అంతా స్లో కబ్జా చేస్తున్నారు. మట్టి రాత్రి మట్టి పోస్తున్నారు, దాన్ని కబ్జా చేస్తున్నారు, రానివ్వడం లేదు. రోడ్లను కబ్జా రానివ్వడం లేదు. అసలు ఇది వెంచర్లోకి అసలు ఏ పరిస్థితుల్లో గేటు పెట్టి సెక్యూరిటీ పెట్టి ఎందుకు పోవాలనేటువంటి పరిస్థితి ఎక్కడిదైనాకు. ఇది వెంచరు, అందరు ఎవరి ప్లాట్లో వాళ్ళు వస్తారు, రానివ్వడం లేదు. ఇప్పుడు మీరు వస్తేనే మిమ్మల్ని రాణిస్తలేరు. ఈడ మా వాళ్ళని నిలబెట్టి తమాషా చేస్తాను అంటే రానిచ్చింది. ఆ గేట్లను తక్షణమే కలెక్టర్ గారు స్పందించి గేట్లు ఇదివరకు తీయించారు, ఇప్పుడు కూడా వెంటనే తీయాలి. లేకపోతే పరిస్థితులు చూస్తాం, 1, 2 రిప్రజెంట్ చేస్తాం, మూడోసారి అన్నీ ఏం చేయాలో చేస్తాం. ప్రజలు కదులుతే, రైతులు కదులుతే నువ్వు ఈ అధికారం, నీ డబ్బు ఎక్కడ పనిచేయదు. ఏం డిమాండ్ చేస్తాను? మాకు రావాల్సిన మా బకాయి, మా సొసైటీకి రావాల్సిన బకాయి, మా డబ్బులు మాకు వెంటనే చెల్లించు. నువ్వు వెకేట్ చెయ్యి. వెకేట్ చేయలేదు, నేను నడుపుకుంటా, ఏదో కొన్నా నేను నడుపుతానంటే అగ్రిమెంట్ చేసుకో. ఏ రకంగానే చట్ట పరిధిలో అగ్రిమెంట్ యాక్ట్ ప్రకారం ఏదున్నో దాని ప్రకారం చేసుకో. మంత్రి మాకు ఇచ్చేటువంటి చేసుకో, నువ్వు వ్యాపారం చేసుకో. మాకు ఈ ప్లాట్లోకి వచ్చేటువంటి అన్నీ కూడా చెయ్యి. మా వెహికల్స్కి సంబంధించినటువంటి అమౌంట్, వెహికల్స్ మాకు హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి చెప్తున్నాను.